హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్సా టినీ థింగ్స్. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే నేను మీషోలో కొన్ని వాచెస్ అయితే తీసుకున్నాను. చాలా తక్కువ బడ్జెట్లో తీసుకున్నాను. ప్రజెంట్ అందరూ కూడాను స్మార్ట్ వాచెస్ అయితే యూస్ చేస్తున్నారు కదా. ఎప్పుడు రెగ్యులర్గా ఒకటే వాచ్ ఏం పెట్టుకుంటాము, ఇవి కూడా యూస్ చేస్తే ఎలా ఉంటాయి అని చెప్పి నేనైతే మీషోలో ఆర్డర్ చేసుకున్నాను అన్నమాట. ఎప్పుడు ఒకటే వాచ్ ఆ చేతికి అలా పెట్టుకొని ఆ టైం చూసుకుంటూ ఉంటాము, చాలా బోర్ అనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే నేను కొన్ని మోడల్స్ అయితే తెప్పించుకున్నాను, చాలా బాగున్నాయి అన్నమాట. మరీ హెవీగా కాకుండా నేను చాలా సింపుల్గా ఉండేవైతే తీసుకున్నాను. ఈ కలర్ చూస్తే పర్పుల్ కలర్ అనమాట. కలర్ అయితే చాలా బాగుంది. చేతికి వాచ్ పెట్టుకున్నప్పుడు అవి మెరుస్తుంది అనమాట, ఆ బీడ్స్ అనేవి బాగుందన్నమాట. డైల్ వచ్చేసరికి రౌండ్ షేప్లో తీసుకున్నాను నేనైతే. అలాగే కింద ఇక్కడ చూడండి, అది ఉంది కదా, అది అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చారనమాట బటన్ అనేది. మనం చాలా ఈజీగా వేర్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి మీషోలో ఎంత ఉందంటే 212 రూపీస్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇదనమాట, రోజ్ గోల్డ్ కలర్ వచ్చింది. ఇదైతే చాలా నైస్గా ఉంటుంది చేతికి పెట్టుకున్నప్పుడు కూడాను, చాలా బాగుందన్నమాట. ఇది కాలేజ్ గోయింగ్ గర్ల్స్ వాళ్ళు చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే చిన్నపిల్లలు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళు కూడా వాచెస్ కావాలి అని అనుకున్నప్పుడు ఇలాంటివి ఇస్తే బాగుంటుంది. అలాగే దీనికి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా బటన్ అనేది ఇచ్చారు. చాలా ఈజీగా వేర్ చేయొచ్చు అనమాట. చేతికైతే చాలా అందంగా ఉంది, చూడొచ్చు. ఎవరైనా పెట్టుకోవచ్చు అనమాట. జీన్స్ వేసుకున్నా, డ్రెస్ వేసుకున్నా, శారీ వేసుకున్నా, దేనికైనా సూటబుల్ అనమాట. ఈ వాచ్ అయితే చాలా బాగుంది. సింపుల్గా స్టైల్గా పెట్టుకోవాలి అని అనుకుంటే ఇలా తీసుకుంటే సరిపోతుంది అనమాట. మనం వాడినన్ని రోజులు వాడచ్చు, కానీ బాగుంది. క్వాలిటీ అయితే మంచిగానే అనిపించింది నాకైతే. సో నేను అందుకే తీసుకున్నాను ఇవైతే. నెక్స్ట్ ఇది వచ్చేసరికి నేను మల్టీ కలర్లో అయితే తీసుకున్నాను. ఇది మల్టీ కలర్ దేనికైనా మ్యాచ్ అవుతుంది అనమాట. ఆ డ్రెస్ అని లేదు, ఈ డ్రెస్ అని లేదు, మనం ఎలా పెట్టుకున్నా బాగుంటుంది. కొంచెం డార్క్ కలర్ వచ్చింది కదా, బ్లాక్, పర్పుల్, బ్రౌన్, ఇలా కలర్స్ అయితే మల్టీ కలర్లో అయితే వచ్చింది ఈ వాచ్ అయితే. ఇది కూడా అన్నింటి మీదకి మ్యాచ్ అవుతుంది. చాలా సింపుల్గా కూడా ఉందన్నమాట. ఇది పెట్టుకోవడానికి హుక్ అయితే ఇచ్చారు. ఈ హుక్ పెట్టుకోవడం కొంచెం కష్టంగా అనిపించింది అంతే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వైట్ కలర్ అన్నమాట. వైట్ వాచ్. ఈ వాచ్ అనేది వైట్ కలర్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. చేతికి చాలా లుక్ ఇస్తుంది అనమాట. నేను కాలేజ్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం నేను వైట్ కలర్ వాచెసే పెట్టుకునేదాన్ని అనమాట. సో వైట్ అనేది చాలా ఇష్టం. వైట్ కలర్ చాలా అందాన్ని ఇస్తుంది అనమాట చేతికి. చాలామంది వైట్ ఇష్టపడరు చేతికి, కానీ వైట్ కలర్ చాలా బాగుంటుంది. అన్నిటి మీదకి సూట్ అవుతుంది అనమాట, అన్ని డ్రెస్సెస్ మీదకి, ఈవెన్ జీన్స్కి కూడా బాగుంటుంది ఈ వాచ్ అనేది. దీని ప్రైస్ కూడా ఎంతో కాదు, చాలా తక్కువ ప్రైస్లోనే నేను తీసుకున్నాను. అన్నీ కూడా బిలో 250లోనే తీసుకున్నాను. ఒకటి మాత్రమే కొంచెం హై ఉంటుంది అంతే. ఇది కూడా 250 బిలోనే వచ్చేసింది నాకైతే. ఫినిషింగ్ అది కూడా బాగా ఇచ్చారు. రౌండ్ డైల్, ఆ స్టోన్స్ కూడా బాగున్నాయి అనమాట. చాలా స్మూత్గా ఉన్నాయి, ఎక్కడ కూడా మనకి హార్డ్గా అనిపించదు. చాలా బాగుంది. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇదనమాట. ఇది వచ్చేసరికి మనకి క్లాత్ అయితే వచ్చేసింది. ఇది కూడా మల్టీ కలర్ ఫ్యాబ్రిక్తో అయితే చేశారు. ఇది వేర్ చేయడం కూడా చాలా ఈజీ. చేతికి మనం బ్యాండ్ పెట్టుకున్నట్టు పెట్టేసుకోవడమే రిస్ట్కి. చాలా బాగుంది. డైల్ అయితే కొంచెం పెద్దగా ఇచ్చారనమాట, బాగుంది. వైట్ కలర్ డైల్. ఎంత దూరం నుండి అయినా కూడా ఈ వైట్ డైల్ అనేది చాలా షైనింగ్గా కనిపిస్తుంది, చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది అనమాట. గోల్డ్ కంటే వైట్ అనేది సూపర్గా కనిపిస్తుంది. లుక్ అయితే చాలా బాగుంది అనమాట. ఇది కూడాను చూడొచ్చు. ఇది కూడా నాకు 250 బిలోనే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇదన్నమాట. ఇదైతే చాలా అంటే చాలా క్లాస్గా ఉంది చూడటానికి. డైల్ అయితే పెద్దగా వచ్చింది. కొంతమంది డైల్ పెద్దగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది చిన్నగా ఉంటే ఇష్టపడతారు. కానీ పెద్దగా ఉన్న డైల్ అనేది మన చేతికి ఎంతో అందాన్ని ఇస్తుంది అనమాట. కొన్నిసార్లు చిన్నవి కూడా బాగుంటాయి, కానీ ఇలాంటివి మాత్రం పెద్ద డైల్స్ అయితే కొంచెం బాగుంటాయని నా ఒపీనియన్. అయితే ఇది చేతికి పెట్టుకున్నప్పుడు చాలా బాగుందన్నమాట. డైల్ అనేది ఆ పింకిష్ వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి థ్రెడ్స్తో అయితే చేశారు. ఇది కూడా వేర్ చేయడం చాలా ఈజీ అన్నమాట. ఆ థ్రెడ్స్ ఉన్నాయి కదా, వాటిని కొంచెం దూరం జరిపితే సరిపోతుంది, టైట్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని పెట్టుకోవడం చాలా ఈజీ సింపుల్గా స్టైలిష్గా ఉంటాయి అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.